రాష్ట్రాలకి ఒక గొప్ప భాగ్యం. చలో చెన్నై ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు మద్రాసు చెన్నై అయిన YMCA గ్రౌండ్స్ నందనం గ్రౌండ్స్లో ఈ శాంతి సభ జరుగుతుంది. కనుక మీడియా ఓనర్స్ అనేక ప్రోగ్రాములకి కాంట్రవర్సీకి 24 గంటలు టైం ఇచ్చే కంటే కనీసం సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు మీ టెలివిజన్ ఛానల్లో లైవ్ ఇస్తే 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా వాచ్ చేస్తారు. 200 దేశాల్లో ఉన్నవారు, అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు లీడర్స్కు మాత్రమే ఈ ఆహ్వానం. మీరు ఎక్కడున్నప్పటికీ చలో చెన్నై, మన భారతదేశమే ప్రపంచాన్ని యుద్ధాలు ఆపేటట్టు ఇండియా షుడ్ లీడ్ అని గత 4 డెకేడ్స్గా నేను చేస్తున్న బోధనలే మరొకసారి ఈ శాంతి సందేశం. ఇప్పటికే అనేక మంది ఇంపార్టెంట్ లీడర్స్, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్ రిలీజియన్స్ లీడర్స్ ఎవరైతే జూన్ 21 లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో నాతో జాయిన్ అయ్యారో, అలాగే 12 పార్టీలు ఆగస్టు 8, 2024 లీమెరిడిలో జాయిన్ అయిన వారే, కాంగ్రెస్, బీజేపీ మొదలుకొని అందరూ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కలిసి రావాలని నా బెట్టింగ్ యాప్ పిలుపు మేరకు ప్రతి పొలిటికల్ పార్టీ ఆగస్టు 18 నుండి 20 లాస్ట్ ఇయర్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయడానికి ప్రధానమంత్రి గారితో సహా అందరూ ముందుకొచ్చి 50 కోట్ల మహిళా యూత్ని కాపాడారో, వేల మంది సూసైడ్లు చేసుకున్న వారి కుటుంబాలకి న్యాయం చేస్తున్నారో, ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఎలాగ ఆ ఆర్డర్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నా పిలుపు మేరకు మద్దతు ఇచ్చారో, ఇది దానికంటే 200 రెట్లు ఇంపార్టెంట్. గనుక ప్రపంచంలో 58 యుద్ధాలు, ప్రపంచంలో 200 దేశాల్లో శాంతి కరువైపోయి 200 కోట్ల మందికి తిండి లేక, 200 కోట్ల మందికి మంచినీరు లేక, 200 కోట్ల మందికి కనీసం గుడిసి ఉండడానికి ఇల్లు లేక మలమల మాడిపోతుంటే మన దేశం అమెరికా, చైనా, రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ కోట్ల రూపాయలు, అమెరికా 30 ట్రిలియన్ బడ్జెట్ అయితే 3 ట్రిలియన్ దశంభాగం 10% మిలిటరీ కొరకు పనికిమాలిన ఖర్చులు చేస్తూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. అంతలో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రెసిడెంట్ నా మిత్రుడు ట్రంప్ గారు అయితే వెనజువెలాలో చేసిన దాడిని మనం కళ్ళతో చూసాం. ఇప్పుడు 30 దేశాలైన నాటో దేశాలు, నేటో దేశాలతో యుద్ధం చేస్తూ డెన్మార్క్ టెరిటరీ అయిన గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తా, గాజాలో ఉన్న 22 లక్షల మందిని జోర్డన్ పంపించేస్తా అని పిచ్చి మాట్లాడుతున్నప్పుడు శాంతియుతమైన మన దేశాన్ని నెంబర్ 1 చేసి ప్రపంచ యుద్ధాలు ఆపటానికే ఈ చలో చెన్నై అనే ప్రపంచ శాంతి సభ ఫిబ్రవరి 22 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు. కనుక మీడియా ఓనర్స్, మీడియా మిత్రులు మీరు కూడా రండి. మీకు స్టేజ్లు అన్నీ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన 15 కోట్ల తెలుగు ప్రజలు ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ బ్రింగ్ 10 అంటే 150 కోట్ల భారతీయుల్ని మనం నడిపిస్తాం. అది మనకి ముఖ్యం. కనుక మీరందరూ ఈ 3 వారాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి కుల మతాలకు అతీతంగా
మీరు ముందుకు రావాలని, భారతదేశం కొరకు, ప్రపంచం కొరకు, శాంతి కొరకు, ప్రజల రక్షణ కొరకు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మన దేశంలో మధ్య చిచ్చులు పెడుతున్న రాజకీయ నాయకులకి గుడ్ బై చెప్పడం కొరకు 99% శాంతియుతంగా ఉన్న హైందవులు, 99% శాంతియుతంగా ఉన్న క్రైస్తవులు, 99% శాంతియుతంగా ఉన్న మహమ్మదీయులు అందరూ కలిసి రావాలని ఈ పిలుపు. ప్రతి ఒక్కరూ 7569441275కు గ్రూపులు పెట్టండి. ఆన్లైన్లో సోషల్ మీడియాలో డాక్టర్ కేఏ పాల్, యూట్యూబ్, ఇన్స్టా నేను ఎప్పుడు ప్రమోట్ చేయను, ఫేస్బుక్, ట్విట్టర్లో జాయిన్ అయ్యి 10 మందిని 100 మందిని జాయిన్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు కానీ మనం చేయకపోతే పిచ్చేడు చేతిలో ఉన్న ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ అతి త్వరలో, నేను అంటుంది సంవత్సరాలు కాదు, నెలలు కాదు, కొన్ని రోజులు, వారాల్లో ప్రపంచ 3వ యుద్ధం అవుతుందని ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఒకవైపు చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాను, ఇంకొక వైపు నాటో 30 దేశాలు, ఇంకొక వైపు ప్రపంచంలో శాంతి గల దేశమైన మన దేశంలో యుద్ధాలు ఎక్కువైపోయి మతాల మధ్య చిచ్చులు పెట్టి కొంతమంది సొంత అజెండాతో నువ్వు జై శ్రీరామ్ అనకపోతే కాల్చండ్రా, ఆ బస్సులు తగలట్రా అని కొంతమంది దుండగులు, అలాగే రైసు బీన్స్ ఇచ్చి మత మార్పిడి చేద్దామని కొంతమంది మిషనరీసు, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ రిలీజియన్ నచ్చితే ఆ రిలీజియన్లో జాయిన్ అవ్వచ్చని ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఫోర్స్ చేసి వ్యానులు తగలబెట్టి పాస్టల్ని కొట్టి పనికిమాలిన చర్యలు తీసుకుంటూ ఉన్న ఏ ఒక్క ఇడియట్ని నేను సహించను. ఎవడెవడు మీరు తెలంగాణలో 3 రోజుల క్రిందట ఒక పాస్టర్ ఇంటికెళ్ళి ఘోరమైన దాడి చేశారు. 3-4 రోజుల క్రిందట అనంతపూర్లో ఒక వ్యానుని తగలబెట్టడానికి ప్రయత్నించి బద్దలు కొట్టారు. ముఖ్యమంత్రులకు నేను పిలుపునిస్తున్నా, మీరు చర్యలు తీసుకుంటారా, నన్ను తీసుకోమంటారా? నేను చర్యలు తీసుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది మీ పరిస్థితి. బెట్టింగ్ యాప్నే బ్యాన్ చేయించాను అంటే మనోనేత్రాలు తెరుచుకోండి. స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా శేషసాయి గారి ద్వారా, నరేంద్ర గారి ద్వారా ఆర్డర్స్ తీసుకొచ్చానంటే ప్రపంచం అంతా ఏకమైపోతుంది, దేశం ఏకమైపోతుంది, మీరు మిగిలిపోతారు. రోడ్ల మీద మిమ్మల్ని శ్రీలంక ప్రెసిడెంట్ని, కదాఫీని లిబియాలో తరిమినట్టు నరికే రోజులు వస్తున్నాయి. శాంతికి పిలుపునిస్తున్నా రండి, లేదా మీ ఇల్లు తగలపెట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. మిమ్మల్ని బయటికి రాని రోజులు దగ్గర పడుతున్నాయి. ఇది నేను రాజకీయం మాట్లాడట్లేదు, ఏ పార్టీని నేను దూషించట్లేదు. అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండండి, శాంతికే ప్రథమ స్థానం ఇవ్వండి. అందుకనే ఈ ఫిబ్రవరి 22 శాంతి సభ పెట్టడం జరుగుతుంది. అది క్రైస్తవులైనప్పటికీ, మహమ్మదీయులైనప్పటికీ, హైందవులైనప్పటికీ, యూదులైనప్పటికీ, యుద్ధ సామాగ్రి చేసిన వారిని నేను ఖండిస్తున్నాను. అది ట్రంప్ అయినప్పటికీ, క్రిస్టియన్ అంటాడు, క్రీస్తు విరోధి, ప్రపంచ శాంతి విరోధి, దేశ విరోధి, భారతదేశానికి విరోధి, సిగ్గులేక క్రీస్తు పేరు వాడుకుంటున్నాడు. అలాంటి సైతానులను, పిశాచులను, భూతాలను అరికొట్టడానికే దేవుడు నన్ను పంపించాడు గనుక మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా.
లేదా నష్టపోయేది మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ సంఘాలు, మన రాష్ట్రాలు, మన దేశం. అర్థం చేసుకోండి. ఇంతకంటే సీరియస్ మెసేజ్ ఇప్పుడు లేదు. మూడో ప్రపంచ యుద్ధం ఇలా బటన్ నొక్కితే స్టార్ట్ అవుద్దనే నేను అమెరికాలో రాత్రి పగలు గడుపుతున్నా. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన కొద్ది రోజుల్లో నుండి మన రాష్ట్రాలకు కూడా తెగించి విడిచిపెట్టి వీలైనంత మేరకు ప్రయాణం చేస్తూ 3 రోజులు అమెరికాలో ఉంటే 3 రోజులు టర్కీలో ఉంటే 3 రోజులు ఇండియాలో ఉంటున్నా. హబ్బులన్నీ తిరుగుతున్నా, ప్రెసిడెంట్లందరినీ కలుస్తున్నా, ప్రధానమంత్రులందరినీ కలుస్తున్నా, న్యాయ లీడర్స్ అందరినీ కలుస్తున్నా, ముఖ్యమంత్రుల్ని కలుస్తున్నా, ఎంపీల్ని కలుస్తున్నా. దేశ ప్రపంచాల్లో శాంతికి అందరూ మద్దతు ఇస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే దీన్ని లీడ్ చేయాలి, మన భారతదేశం మాత్రమే దీన్ని లీడ్ చేయాలనే ఇప్పటికి ఒక 20 మంది నన్ను కాల్ చేసి ఉంటారు. సార్, పవన్ కళ్యాణ్ లడ్డూ విషయం మీరు మాట్లాడండి అని. నేను వారం రోజులైంది మాట్లాడట్లేదు. దయచేసి మీరు కూడా పొలిటికల్ క్వశ్చన్స్ అడగండి, నేనే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా. తక్షణమే పవన్ కళ్యాణ్ తప్పైందని, కోట్ల మంది హిందూ మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన క్షమాపణ చెప్పితే క్షమాపణ దొరుకుతుంది, లేకపోతే తగిన శిక్ష దేవుని ద్వారా ఆయనకు కలుగుతుంది. ఎవరైనా క్రైస్తవ పాస్టర్లైనా నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు శాంతిని ప్రకటించేటప్పుడు అది శాంతియుతంగానే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన గురించి సాక్ష్యం, ఇతర దేవతలను ఇతర దేవుళ్ళను దూషించలేదు, దోచుకోలేదు అని. మీరు కూడా యేసు ప్రభు సొంత రక్షకుడు నేను చెప్పినట్లే మీరు ప్రకటించండి, కానీ ఇతరుల్ని కిన్నపరచకండి, అవమానపరచకండి, దూషించకండి. శాంతియుతంగా మీ శాంతి బోధనలు రండి. ఫిబ్రవరి 22 ప్రతి దైవజనుడు ప్రతి మూలన రాగలిగితే మీరు రండి, అంతకంటే ఇంపార్టెంట్ లేదు. ఆదివారం గనక వీలైతే రైల్వే డిపార్ట్మెంట్స్ ప్రత్యేక ట్రైన్లు ఇలాంటివి పెడితే బాగుంటుంది. చలో చెన్నై అని. శాంతి, మన దేశంలో శాంతి ఉంటేనే ప్రపంచంలో శాంతి తేగలం. మరి నాకంటే శాంతిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ 44 సంవత్సరాల్లో బ్రతికెవరు లేరు. ఉన్నోళ్ళు కొంతమంది చనిపోయారు. నా మిత్రుడు కింగ్ హుస్సేన్ చనిపోయారు 99లో. నెల్సన్ మండేలా గారు చనిపోయారు. శాంతి కొరువైపోయింది. శాంతి శాంతి అని ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే 2008లో ప్రెసిడెంట్ అయిన 3 రోజుల్లో ఆయన యుద్ధాలు చేశాడు. నా మిత్రుడు శిష్యుడు లిబియా, సిరియా లాంటి దేశాల్ని సర్వనాశనం చేశాడు. అందుకే ట్రంప్ చూసారా, చిన్నపిల్లలు చాక్లెట్లకి ఎలాగేడుస్తారో, నాకు శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి. ఈ గొడవ వినలేక తట్టుకోలేక ఆ వెనజువెలా ఎవరికైతే శాంతి బహుమతి ఇచ్చారో ఆవిడ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసింది. నాకు వద్దురా బాబు, నువ్వే తీసుకో, ఎందుకు ఏడుస్తున్నావని. యుద్ధాలు చేసిన వాడికి శాంతి బహుమతులు ఇవ్వచ్చా? యుద్ధాలు ఆపిన వాళ్ళకి శాంతి బహుమతులు ఇవ్వాలి. అది నా పిలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.